చాలా బాధలున్నాయి. నిజంగా చెప్పాలంటే మీకంటే మాకెక్కువ బాధలున్నాయని జెప్తున్నారండి వాళ్ళు. కానీ మనకేమనిపిస్తుంది ఇంటర్నెట్‌లో ఏం చూస్తామండి మనం? వాళ్ళిలా ఆనందంగా ఉన్నారు. వాళ్ళిలా ఆనందంగా ఉన్నారు. ఇప్పుడు బయటికెవరైనా వచ్చారనుకోండి చక్కగా మంచి బట్టలేసుకొని, పెట్టుకొని నీట్‌గా నవ్వుకుంటూ పూలు పెట్టుకొని జీన్స్ ప్యాంట్ ఏసుకొని, కోట్ ఏసుకొని నవ్వుతూ వస్తారు గదండీ బయటికి. లోపల ఏమవుతుందో ఎవరికీ తెలీదండి. అందుకే మనం చాలా సార్లు చెప్తాం. ఒకళ్ళు బెంజ్ కార్‌లో వెళ్ళిపోతుంటే అబ్బో! అబ్బో! బెంజ్ కార్‌లో ఎళ్తున్నాడు. వాడు క్యాన్సర్ హాస్పిటల్‌కెళ్తున్నాడేమో మనకేం తెలుసు? కాబట్టి మనం ఈ ప్రపంచంలో ఏం చేస్తున్నాం అన్నిటికంటే పెద్ద తప్పేంటో తెలుసా అండి? ఏ స్థితిలో ఉన్నారో మనకు తెలీదు. కానీ మనం అనుకుంటాం వాళ్ళు అంత ఆనంద స్థితిలో ఉన్నారేమో నేను వాళ్ళకంటే ఎక్కువ ఆనందం ఉండాలి అని ప్రయత్నం చేస్తున్నాం. సో సాడ్ అండి. అందుకే మనం దుఃఖాన్ని అనుభవించాల్సొస్తుందండి ఈ ప్రపంచాన్ని. ఎవరు కూడా హ్యాపీ మొమెంట్స్‌ని క్యాప్చర్ చేస్తారు కానీ సాడ్ మొమెంట్స్ మీకు ఎంతమంది ఇంట్లల్లో మీరు పడిన బాధకి సంబంధించిన ఆల్బమ్‌లున్నాయండి? ఎంతమంది దగ్గర ఉన్నాయండి? ఎంతమంది మీరు జేసుకున్న ఫంక్షన్‌లవి మీరు జేసుకున్న ప్రోగ్రామ్స్‌వి మీరున్న హ్యాపీ మొమెంట్స్‌ని ఆల్బమ్స్‌గా పెట్టుకున్నారండి? అవును కదండీ! కాబట్టి ఈ ప్రపంచం యొక్క నైజం అండి. ఉన్న కొద్దిసేపు ఆ ఆనందాన్ని ఫోటో తీసి ఆల్బమ్‌గా యేసుకొని జీవితాంతం చూస్తుంటారనమాట. పెళ్ళైనప్పుడు చాలా పెళ్లి ఆల్బమ్‌లంటే చాలా బావుంటాయండి ఎనక. దట్ ఈస్ ద లాస్ట్ డే ఆఫ్ హ్యాపీనెస్ అనమాట. దాని తర్వాత స్టార్ట్ అవుతుంది బాధ్యతలు. దాని తర్వాత స్టార్ట్ అవుతాయి అన్ని బాధలు, బాధ్యతలు అన్నీ కూడా. కాబట్టి అందరూ పెళ్లి ఆల్బమ్ తిప్పుతూ ఉంటారు, తిప్పుతూ ఉంటారు. అబ్బా! ఎంత ఆనందంగా ఉన్నాను, ఎంత ఆనందంగా ఉన్నాను. కాబట్టి ఈ ప్రపంచంలో ఉండే ఆనందం అదండి. కానీ భగవంతుడు ఏమంటున్నాడు? దుఃఖాలయమటండి ఈ ప్రపంచాన్ని. సుఖంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నా. కానీ అది దుఃఖాలయం. ఎందుకో తెలుసా అండి? మీకొక విషయం చెప్తాను. మీరొక షాప్‌కెళ్లారండి. షాప్‌కెళ్ళి అయ్యా ఇక్కడ సపోజ్ మీరడిగారనుకోండి, "కొబ్బరి నూనె దొరుకుతుందా అండి?" అనంటే, "ఇక్కడ దొరకదు" అన్న దానికి అర్థమేమిటి? ఇక్కడ దొరకదు అంటే ఇంకెక్కడో దొరుకుతుంది. అవునా? కాదా అండి? భగవంతుడేమంటున్నాడు? ఈ లోకాన్ని దుఃఖాలయం. ఇక్కడ సుఖం దొరకదట. అంటే ఇంకెక్కడో సుఖం ఉన్నట్టే. ఇంకెక్కడో సుఖం, సంతోషం ఉన్నట్టే కదండీ! ఒక షాప్‌లో కోకోనట్ ఆయిల్ దొరకకపోతే ఇంకెక్కడ కోకోనట్ ఆయిల్ దొరకదని కాదండి. ఈ ప్రపంచంలో సుఖం దొరకకపోతే ఇంకెక్కడ సుఖం దొరకనట్టు కాదండి. సుఖం ఉన్నది. ఎక్కడున్నది? అనే విషయం భగవంతుడు చెప్పటం ప్రారంభం చేస్తున్నారు. కానీ మీకొక విషయం చెప్తాను. ఈ ప్రపంచం యొక్క నైజం ఏమిటి? ఒక్కొక్కళ్ళు అసలు ఈ ప్రపంచాన్ని ఎలా చూస్తున్నారు? అనే విషయాన్ని మీకు స్క్రీన్ పైన చూపిస్తాను. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. భౌతికమైన వ్యక్తులు ఏమనుకుంటున్నారు? చూడండి 3 శబ్దాలు కనిపిస్తున్నాయి ఇక్కడ. మీరు చూసారనుకోండి ఈ ప్రపంచం, ఆధ్యాత్మిక ప్రపంచం. ఆ! ఇక్కడ 4 రకాల కేటగరీస్ వాళ్ళు ఈ ప్రపంచాన్ని ఎలా చూస్తారు? ఆధ్యాత్మిక ప్రపంచం భగవంతుడుండే లోకాన్ని ఎలా చూస్తారు? భౌతికమైన వ్యక్తులేమంటారట? ఈ ప్రపంచమే శాశ్వతమైనది. ఈ ప్రపంచమే నిజమైనది. ఆధ్యాత్మిక ప్రపంచము ఇలాంటివన్నీ ఏమీ లేదు అని ఈ ప్రపంచంలో సుఖాన్ని అనుభవించడానికి ప్రయత్నం చేస్తున్నారండి. అయ్యో! నిజంగా సుఖం దొరకట్లేదని ఇప్పుడు వర్చువల్ రియాలిటీ అని స్టార్ట్ అయిందండి. వర్చువల్ రియాలిటీ ఏఐ పెట్టుకొని పాపం వాడు ఉన్నది కూడా లేనిది కూడా ఉన్నదని ఊహించుకొని ఆనందపడుతున్నాడు. అందుకే టెక్నాలాజికల్ అడ్వాన్స్‌మెంట్ ఏం చేసిందట అంటే, మనల్ని చాలా కంఫర్టబుల్ చేసేసిందట అండి. అందుకే మనం ఈరోజు ఈ కాలంలో కంఫర్టబుల్లీ మిజరబుల్ ఉన్నాం. కంఫర్టబుల్లీ మిజరబుల్. సౌకర్యంగా బాధపడుతున్నాం. ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఈ ప్రపంచంలో దుఃఖాలు తగ్గుతున్నాయా? పెరుగుతున్నాయా? ఒకసారి ఆలోచన చేయండి. ఒకసారి మెంటల్ హెల్త్ మీరెప్పుడైనా ఇప్పుడు ఈ ప్రపంచంలో ఉండే అన్నిటికంటే పెద్ద రోగం ఏంటంట అంటే మెంటల్ హెల్త్ అట. మీరు ఒక్కసారి మీకో చిన్న ప్రశ్న. ఇప్పుడున్నన్ని రోగాలు చిన్నప్పుడు ఎప్పుడైనా మీరు విన్నారా అండి చెప్పండి ఒకసారి? ఏమేమి రోగాలు, ఏమేమి హాస్పిటల్, ఏమేమి. దాంతో పాటు సరే అయ్యా శరీరానికి సంబంధించిందంటే పర్వాలేదు. కానీ మనసుకు సంబంధించిందండి? అరే! నీకు టెక్నాలాజికల్‌గా అడ్వాన్స్‌మెంట్ పెరుగుతున్నప్పుడు మానసికంగా నువ్వు గూడా బావుండాలి కదా! లేదు. మానసికంగా ఇంకా ఇంకా పాడైపోతాం. కాబట్టి వి ఆర్ బికమ్ కంఫర్టబుల్లీ మిజరబుల్. ఎందుకు? ఈ ప్రపంచమే నిజం. ఈ ప్రపంచమే నిజం. ఈ ప్రపంచమే నిజం. ఇందులో ఆనందాన్ని పొందాలి. ఆనందాన్ని పొందాలి. ఆనందాన్ని పొందాలి. ఇంకేమి లేదు. మనం హయ్యర్ పర్పస్ లేదు బతకడానికి. ఇదేంటి భౌతిక వ్యక్తుల యొక్క ఆలోచన ఇలా ఉందండి. తర్వాత ఇంకొక రకమైన వ్యక్తులున్నారండి. వాళ్ళనేమంటారో తెలుసా? శూన్యవాదులంటారు. వారు ఈ ప్రపంచము లేదు, ఆ ప్రపంచము లేదంటారు. ఈ ప్రపంచము కూడా అబద్ధమే, ఆ ప్రపంచము గూడా అబద్ధమే.
ఇందులో ఏమి చెయ్యం, ఏమి చెయ్యం, ఏమీ లేదంటే ఏం లేదు అంతా శూన్యం అండి. ఏం లేదు చేయాల్సిందేం లేదు. ఊరికే కూర్చోండి. దాంతో ఇంకో గ్రూప్ ఉందండి మాయావాది. వాళ్ళేమంటారండి బ్రహ్మ సత్యం జగన్మిథ్య. ఈ జగము అసత్యము. కానీ అది మాత్రమే సత్యము అని అనేవారు కూడా మనకి మన సిద్ధాంతంలో కనిపిస్తూ ఉంటారు. కానీ మీకొక విషయం చెప్తాను. భగవద్గీత ప్రకారంగా, భగవంతుడి ప్రకారంగా, భక్తి సాంప్రదాయాల ప్రకారంగా ఈ ప్రపంచము నిజమైనదే. ఆ ప్రపంచము కూడా నిజమైనదే. బోత్ ఆర్ రియల్. ఇప్పుడు చూడండి ఈ ప్రపంచం ముఖ్యత్వం లేకపోతే భగవంతుడు ఏమన్నాడండి? నేను ఎక్కడెక్కడ అధర్మం ఉంటే ఈ ప్రపంచంలో దాన్ని బాగు చేయడానికి నేనొస్తాను. నేను అవతరిస్తాను అనంటే ఇది కూడా చాలా ముఖ్యమైనదే కదండీ! ఎవరైనా సీఎం కానీ, ప్రైమ్ మినిస్టర్ కానీ, ఒక కాన్స్టిట్యుయెన్సీకి మళ్ళీ వెళ్తున్నారనుకోండి. అమ్మో! ఇది చాలా మెయిన్ కాన్స్టిట్యుయెన్సీ ఇక్కడ శ్రద్ధ పెట్టారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడేదో పెద్ద విషయం జరగబోతుంది అని అనుకుంటాం గదండీ. భగవంతుడు ఏమంటున్నాడంటే మళ్ళీ నేను అవతరిస్తానట. ప్రతి యుగంలో నేను అవతరిస్తానట. ఇక్కడ ఈ ప్రపంచంలో, ఈ భౌతికమైన జగత్తులో. కాబట్టి ఈ జగత్తు కూడా చాలా ముఖ్యమైనదండి. మనందరం ఈ ప్రపంచంలో ఉన్నప్పుడు, మన మానవ జన్మొచ్చినప్పుడు మనందరి పైన చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉందండి. ఏంటో తెలుసా అండి ఈ రెస్పాన్సిబిలిటీ? మనందరం కలిసి ఈ ప్రపంచాన్ని మంచిగా చేసుకోవాలి. వి హావ్ టు వర్క్ ఫర్ ఎ బెటర్ చేంజ్. మనం ఈరోజు ఈ భగవద్గీత చెప్పుకోవడానికి అంటే పెద్ద ప్రయోజనం ఏంటి తెలుసా అండి? ఈ ప్రపంచంలో ఉన్నంత కాలం మనం మంచిగా బ్రతుకుదాం. అందరికి మంచి చేసే ప్రయత్నం చేద్దాం. ఈ ప్రేమను పంచాలండి. అందరూ కూడా బాగుండాలి. పర్యావరణం నుంచి ప్రారంభం చేసుకుంటే, ప్రతి ఒక్క దాంట్లో మనం ఈ ప్రపంచంలో ఉన్నంత వరకు ఇది భగవంతుడిచ్చిన గిఫ్ట్ అండి మనకి. దీన్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటాం. అందుకే మనం ఎవ్వరిని ఎలా ఈ ప్రపంచానికి నేను సేవ చేయగలిగితే భగవంతుడు ప్రీతి చెందుతారు అని మనం ఆలోచించాలి. కాబట్టి ప్రతి ఒక్క యాస్పెక్ట్ మానవుడు చూడండి ఈ ప్రపంచానికి రెస్పెక్ట్ ఇవ్వకుండా ఎంత ఈ ప్రపంచం నిజము అని బ్రతుకుతున్న వాళ్ళు కూడా ఎంత కాలుష్యాన్ని పెంచేస్తున్నారు చెప్పండి ప్రపంచంలో. ఎక్కడ చూసినా ప్లాస్టిక్ ఏంటి? ఎక్కడ చూసినా ఈ నదులల్లో కాలుష్యాన్ని వదిలేయటం ఏంటి? యమునా నది పైన మొత్తం ఆ ఫోమ్‌తో నిండిపోతే అసలు గవర్నమెంట్స్ గెలుస్తున్నాయండి. మేము నదుల్ని శుభ్రపరుస్తామని. అంటే ఎలాంటి స్థితి ఉందో ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి మేము అందుకే మీకు చూడండి ఒక భక్తి అనేది ఒక కంప్లీట్ పర్పస్‌నిస్తుందండి జీవితానికి.